మహాకుంభమేళాకు భక్తులు బారులు తీరారు. 300 కిలోమీటర్ల మేర వాహనాలు రహదారులపై నిలిచిపోయాయి. గంటల పాటు రహదారులపై భక్తులు ఉండిపోయారు. దీంతో ప్రయాగ్రాజ్ను నో వెహికల్ జోన్గా ప్రకటించారు. మాఘ పూర్ణిమతో పాటు ఇంకొన్ని రోజుల్లో కుంభమేళా పూర్తి కావస్తుండటంతో ప్రయాగ్రాజ్కు భారీగా భక్తులు తరలి వెళ్తున్నారు. ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తడం వల్ల భారీ ఎత్తున వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిద్దామని వచ్చిన లక్షలాది మంది భక్తులు రహదారులపై చిక్కుకున్నారు. ఫలితంగా యూపీ పోలీసు యంత్రాంగం ప్రయాగ్రాజ్కు వెళ్లే మార్గాల్లో రాకపోకలను నిలిపివేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. సుమారు 300 కిలోమీటర్ల మేర వాహన రాకపోకలకు అంతరాయం కలిగినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్ నుంచి ప్రయాగ్రాజ్కు వెళ్లేందుకు కిలోమీటర్కు గంట సమయం పడుతుందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకుని జనసమూహ నియంత్రణకు మాఘ పూర్ణిమ రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రయాగ్రాజ్లో నో వెహికల్ జోన్ రూల్ను తీసుకొచ్చింది యూపీ ప్రభుత్వం. జాతర జరిగే ప్రాంతంలో నిబంధనలకు సంబంధించిన రూట్ మ్యాప్ ను పోలీసులు విడుదల చేశారు. సోమవారం రాత్రి 8 గంటల నుంచే మహాకుంభమేళా ప్రాంతంలో పరిపాలన, వైద్య వాహనాలు మినహా అన్ని రకాల వాహనాలను నిషేధించారు. గురువారం ఉదయం 8 గంటల వరకు ఈ నిబంధన అమలవుతుందని ఆదేశాలు ఇచ్చారు. ఇక మంగళవారం నుంచి నియమిత ప్రదేశాల్లో మాత్రమే పార్కింగ్ అందుబాటులో ఉందన్నారు. देखिए, कल माघी पूर्णिमा का मुख्य स्नान पर्व है, जिसमें कि काफी बड़ी संख्या में श्रद्धालु वो एक्सपेक्टेड हैं कि वो कुंभ मेला क्षेत्र में स्नान के लिए आएंगे. उससे पहले हम लोगों का आज पूरा फोर्स डिप्लॉयमेंट रेडी है और हम लोग पूरा रेडी हैं उसके दर्शनार्थियों की जितने भी लोग आएंगे उनकी व्यवस्थाओं के लिए. మహాకుంభమేళా కారణంగా ఏర్పడిన ట్రాఫిక్ జామ్ చరిత్ర పుటలకు ఎక్కింది. భారతదేశ చరిత్రలో 300 కిలోమీటర్ల మేర రోడ్లపై వాహనాలు నిలిచిపోవడం చాలా అరుదు. ఇప్పటికీ ప్రపంచంలో అతిపెద్ద ట్రాఫిక్ జామ్ చైనా రాజధాని బీజింగ్ లో 2010లో 100 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 12 రోజుల పాటు ప్రజలు ట్రాఫిక్ లో ఇరుక్కున్నారు. ఇక 2012లో బ్రెజిల్లోని సావోల పాలోలో 300 కిలోమీటర్లు జామ్ అయిన ట్రాఫిక్ లో వాహనదారులు 12 నుంచి 15 గంటల పాటు చిక్కుకుపోయారు.